నా పేరు మస్తాన్. హిందూపూర్ గ్రామస్తుని, హిందూపూర్ టీడీపీ గ్రామ అధ్యక్షుడిని. మా ఊరిలో ఈ ఏరియాలో బీసీ కాలనీలో రోడ్లు చాలా అధ్వానంగా ఉండే పరిస్థితిలో ఉన్నాయి. వర్షాకాలంలో వాటర్ నిలబడి దోమలతో, విష జ్వరాలతో జనాలు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎంపీ గారు సొంత నిధులతో ఎంపీ ల్యాడ్స్లో సీసీ రోడ్లు వేయించడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామం నుంచి అసత్య ప్రచారాలు చేస్తూ ఎంపీ గారికి చెడ్డ పేరు తెస్తున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఈ ప్రచారం, ఈ అభివృద్ధిని చూపించడానికి మేము మీ ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ. మాకు ఎంపీ సార్ మాకు అంతకుముందు రోడ్లు లేవు, బురదలో తిరిగేవాళ్ళవి. మాకు ఇప్పుడు మాకు సార్ తరఫు, ఎంపీ సార్ తరఫు మాకు రోడ్డు వేశారు, గుడి శాంక్షన్ చేశారు. గుడి కాడ కడతానని చెప్పి మాకు పై నుంచి సహాయం చేశారు. మాకు డబ్బులు కూడా సహాయం చేశారు. గుడి కడతానన్నారు. మాకు కరెంట్ తమ్మలు అన్ని సహాయాలు సార్ చేస్తున్నారు. హరికృష్ణ సారు అందరు మాకు టీడీపీ నాయకులందరూ మాకు పని చేస్తున్నారు. శివకుమార్, దుగ్గులూరు శివకుమార్. యూపీఆర్ గారి మీద ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. చేయలేదని కొంతమంది వ్యక్తులు అపోహలు చెప్తున్నారు యూపీఆర్ సార్ మీద. చేస్తున్నాడు, గుడి కట్టిస్తున్నాడు, సిమెంట్ రోడ్లు పోస్తున్నాడు, చాలా చేస్తున్నాడు. ఇంకా ఇంకేమైనా చేస్తా అని చెప్తున్నారా సార్? అంటే ఇంకా అభివృద్ధి, సొంత ఊరు కాబట్టి ఇంకా చాలా పనులు చేస్తామని చెప్పాడు. మాకు చవిటి కాలువలు కట్టిస్తా అన్నాడు, అన్ని చేస్తా ఉన్నాడు. ఏం గుడి కట్టించారు? సన్నాసి గుడి, ఆయన సొంత డబ్బులు ఇవి. మా హిందూపూరు పాతార్జునవాడ. మా గుడి నా పేరు పద్దమ్మ. మా గుడి పాడుపడిపో అంటే సహాయం చేయమని అడగటానికి పోయాము. ఏనూరు ప్రభాకర్ రెడ్డి గారు మా గుడే కట్టించారు. నా పేరు ఇందేటి హరికృష్ణ. నేను హిందూపూర్ పిఎస్ఎస్ చైర్మన్ని. వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి ఈ గుడి సమస్య గురించి మేము వెళ్తే దీనికి ఆర్థిక సాయం చేయాలి సార్ అని అడగంగానే సార్ స్పందించి ఆర్థిక సాయం చేశారు. చేసిన తర్వాత నడిచేదానికి చాలా ఇబ్బందిగా ఉండింది ఈ రోడ్డు. మాకు సిమెంట్ రోడ్డు కావాలి సార్ అని అడిగాను. అడగగానే మేము మా ఊర్లో గ్రామ ప్రజలు మొత్తం వెళ్ళి అడిగాము. అడగంగానే సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించి 15 రోజుల్లో పూర్తి చేసిన ఘనత వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది. నా పేరు గుణపాటి ఫణికుమార్. నేను ప్రస్తుత ఈ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ని. హిందూపూర్లో కొంతకాలంగా విపిఆర్ గారి పేరు మీద అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. వాటిలో ఎటువంటి వాస్తవం లేదు. మేము వెళ్ళి అడిగిన వెంటనే హిందూపూర్ కోసం 96,67,000 రూపాయలు సిజిఎఫ్ ఫండ్ నుంచి మాకు శాంక్షన్ చేయించారు. కంప్లీట్ ఫాలోఅప్ అంతా విపిఆర్ గారే చేసుకున్నారు. మేము ఎప్పుడు కనిపించినా మా హిందూపూర్ వాళ్ళు వచ్చారని ఆప్యాయంగా మా దగ్గరకు వచ్చి పలకరించేది మా విపిఆర్ గారు వాళ్ళ అన్నగారు వేమిరెడ్డి కోటారెడ్డి గారు. హిందూపూర్లో కొంతమంది కావాలని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయొద్దని చెప్పని నేను అందరికీ మనవి చేస్తున్నాను. హిందూపూర్ గ్రామ పంచాయతీలో వాటర్ ప్లాంట్ లేదనే అసత్య ప్రచారాలు సృష్టిస్తున్నారు కొన్ని సోషల్ మీడియా ఇదులు. అసలు వాటర్ ప్లాంట్ ఉందా లేదా అనే దాన్ని ఆ హిందూపూర్ గ్రామ పంచాయతీ వాసులే చెప్తారు. ఉంది సార్, మన హిందూపూర్ పంచాయతీలో పల్లిపాలెంలో వాటర్ ప్లాంట్ ఉంది. ఇక్కడ జవలుగా ఉంటే లెక్క ఈపీఆర్ గారు అడిగిన మాట పెట్టారు. చూడండి, ప్లాంట్ కూడా చూడండి.